హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనకి ఆగస్టు 14న సరిగ్గా ఇండిపెండెన్స్ డేకి ఒక్క రోజు ముందు చోసాటి విలేజ్, కిసిట్వాడ్ డిస్టిక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాలయాస్ ఈ ప్లేస్లో ఒక న్యాచురల్ డిజాస్టర్ అయితే జరిగింది. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. నిజంగా మనకి టైం వచ్చి అరౌండ్ 11:30 to 12 AM అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అండ్ చుట్టూ ఎటు చూసినా 900 ఫీట్ హిమాలయ పర్వతాలు అండ్ బ్యూటిఫుల్ గ్రీనరీ. అండ్ చాలామంది అక్కడికి ట్రెక్కింగ్కి కానీ అక్కడ ఉన్న టెంపుల్స్కి విజిట్ చేయడానికి 9 కిలోమీటర్స్ మనం బై వాక్ అయితే రావాలి. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏమీ ఉండదు, రోడ్స్ కూడా ఉండవు. మనకి కొండలపై నుంచి మొత్తం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ 11:30 to 12 ఆ టైంలో ఒక్కసారిగా మనకి బాంబు పేలినట్టు ఒక శబ్దం అయితే వినిపించింది. అండ్ ఒక్కసారిగా వాటర్ ఎటు నుంచి వచ్చాయో ఫ్లడ్స్ లాగా వచ్చాయి అని చెప్పి అక్కడ సర్వే అయిన వాళ్ళు చెప్తున్నారు. అండ్ చుట్టూ చూస్తే సర్వైవర్ వాళ్ళు చుట్టూ లేచి చూస్తే మొత్తం బురద అంతా యాష్ లాగా ఉంది. అండ్ అక్కడ లోకల్ విలేజెస్లో వాళ్ళ హౌసెస్ కానీ చాలా ఆస్తి నష్టం జరిగింది. అండ్ మనకి 45 మంది పైగా చనిపోయారు అని చెప్పి అఫీషియల్గా రిపోర్ట్స్ ఇస్తున్నారు. అండ్ 250 మంది పైగా సివియర్ ఇంజురీస్ జరిగాయి. అండ్ ఇంకా 100 మెంబర్స్ మిస్సింగ్ అని మనకి అఫీషియల్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నారు. అండ్ ప్రజెంట్ టైంకి ఎంతమంది రికవర్ అయ్యారో ఏంటో నాకు ప్రాపర్గా తెలీదు, నేను రీసెర్చ్ చేస్తాను దాని గురించి. అండ్ నిజంగా ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా డిజాస్టర్. మనకి రీసెంట్గా మనం చూసాము, రష్యా అండ్ జపాన్ దగ్గర మనకి సునామీ హిట్ అయ్యి అక్కడ ఆస్తి నష్టం బాగా జరిగింది, కొంతమంది చనిపోయారు. మనకి ఆ విషయం తెలుసు. అక్కడ విషయం అది అవ్వకముందే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి. అండ్ నిజం ఫ్రెండ్స్, చాలా బాధగా ఉంది చెప్పాలంటే. ఈ క్లౌడ్ బర్స్ట్ అయిన వెంటనే అక్కడున్న ఆల్మోస్ట్ ఈ లోకల్స్ ఇల్లు కానీ అక్కడ వెహికల్స్ అండ్ అక్కడ ఉన్న కొండ చర్యలు విరిగి మొత్తం అంతా కొట్టుకొని పోయాయి. ఆల్మోస్ట్ మనకి చాలా ఆస్తి నష్టం జరిగిందని అఫీషియల్గా మనకి రిపోర్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరగంగానే మనకి అక్కడ ఉన్న లోకల్స్ చాలామందిని కాపాడారు. ఆ తర్వాత ఆర్మీ కానీ ఎన్డీఆర్ఎఫ్ అండ్ రెస్క్యూ టీం చాలామంది వచ్చి మిగతా వాళ్ళని రెస్క్యూ చేశారు అని చెప్తున్నారు. అండ్ మనకి ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు అరౌండ్ 1200 to 1300 జనాలు అక్కడ ఉన్నారు, ఆ ప్లేస్లో ఉన్నారు అని చెప్పి మనకి అఫీషియల్గా రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ పైగా 1000 పైగా మందిని కాపాడాము అని చెప్పి మనకి అఫీషియల్గా అది కూడా అనౌన్స్ చేశారు. అండ్ 50 మెంబర్స్ అంటే మనకి చిన్న విషయం ఏం కాదు ఫ్రెండ్స్, చాలా బాధాకరమైన విషయం. మనకి ఒక ప్రాణం పోతే మనం ఖచ్చితంగా తీసుకొని రాలేము, బట్ ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి మనం ఆపలేము. బట్ ఇక్కడ నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, మనకి అక్కడున్న జనాలకి కనీసం వెదర్ టీం నుంచి కానీ ఒక్క అలర్ట్స్ కూడా రాలేదు. అంటే ఇలా జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని ఒక్క అలర్ట్ కూడా వాళ్ళకి రాలేదు. అండ్ ఎంత రూరల్ విలేజెస్లో ప్లేసెస్లో ఉన్నా కానీ కనీసం మన సిస్టమ్స్ని మనం కొంచెం అలర్ట్ చేసుకొని మనం కొద్దిగా జనాలకి జాగ్రత్త అనేది తెలియచేయాలి. అంత టూరిస్ట్ ప్లేస్ అయ్యుండి కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడున్న జనాలకి అందించకపోవడం ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి ఫ్రెండ్స్. మనకి ఈ అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం నేను చూసింది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇలాగే ఆ ప్లేస్లో ఇలాంటి క్లౌడ్ బర్స్ట్ మనకి 2021లో జరిగి అప్పుడు కొంతమంది చనిపోయారు అని చెప్పి మనకి అఫీషియల్గా రిపోర్ట్స్లో ఉన్నాయి. అండ్ మళ్ళీ 2025లో కరెక్ట్గా 4 years తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో ఇలా జరగడం అనేది చాలా బాధ కలిగించే విషయం మనకి. అండ్ ఆ క్లౌడ్ బర్స్ట్ అంటే మనకి ఆల్మోస్ట్ 50 to 60 kilometers స్పీడ్లో ఆ వాటర్ అనేవి ఒక్కసారిగా క్లౌడ్స్ నుంచి రిలీజ్ అయ్యి ఆ ప్లేస్ మొత్తాన్ని ఫ్లడ్స్ లాగా మార్చేశాయి. అండ్ ఎటు చూసినా వాటర్ అంతా, కొండ చర్యలు విడిగి అండ్ జనాలైతే చాలా భయపడ్డారని చెప్పి మనకి అఫీషియల్గా చెప్తున్నారు. మనకి ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా ఉంటే మనం కొంతమందినైనా సేవ్ చేయొచ్చు. బట్ అప్పటికి గవర్నమెంట్ హెలికాప్టర్స్, చోపర్స్ యూస్ చేసి జనాల్ని కాపాడదామని చెప్పి ట్రై చేశారు. బట్ ఆ సరౌండింగ్స్ మొత్తం ఆ మంచుతో కప్పేసి ఆ రోజు క్లైమేట్ అంతా చాలా ఘోరంగా ఉంది. అందుకని గవర్నమెంట్ కూడా చాపర్స్ని యూజ్ చేయలేకపోయారు. బట్ నేను అనుకోవడం ఏంటంటే, ప్రాపర్ రోడ్వేస్ ఇలాంటివన్నా కొద్దిగా పాసిబుల్ అయితే మనకి వెదర్ అప్డేట్స్ కానీ ప్రాపర్గా ఇస్తే ఇలాంటి సిచ్యువేషన్స్కి జనాలు కొంచెం ముందుగానే అలర్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలని ఏదో విధంగా వాళ్ళే కాపాడుకునే వాళ్ళని నేను అనుకుంటున్నాను. అండ్ ఎనీహో మన సిస్టమ్ ఫెయిల్యూర్ అయితే నాకు కొంచెం కనిపిస్తుంది. అండ్ మీరు దీని గురించి ఏమనుకుంటున్నారని కమెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి, నాకు తెలిసినంత నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ దీంట్లో నేను ఏదైనా మిస్ చేసినా, ఏదైనా కొంచెం తప్పుగా చెప్పినా నా కమెంట్స్లో తెలియచేయండి. అండ్ ఏది బ్యాడ్గా తీసుకోమాకండి. అండ్ నేను కొత్తగా నేర్చుకుంటున్నాను అండ్ తెలుసుకొని మీకు చెప్తాను, అంతే ఫ్రెండ్స్. అండ్
మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటివి మనం ఎలా ఇగ్నోర్ చేయాలి, అండ్ జనాలకి మనం ప్రాపర్గా కమ్యూనికేషన్ ఎలా పాస్ చేయాలి. మన దగ్గర చాలా మంచి టెక్నాలజీ ఉంది, అండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇలాంటివి జనాలకి అందుబాటులో తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, అందరూ సేఫ్గా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, జై హింద్ ఫ్రెండ్స్.